నా పేరు ఇరగల జంగయ్య. మా బాధ్యులము 120, 121 సర్వే నంబర్లో 125 వరకు. గతంలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములవి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పకుండా చేయకుండా నోటీసులు ఇవ్వటం, దౌర్జన్యంగా కొట్టడం, కేసులు పెట్టడం, గుంజేసుకుంది భూమిని. గుంజేసుకుని అని చెప్పి ఊరందరం కలిసి బాధ్యులం అందరం వెళ్ళి 150, 200 మంది వెళ్ళి మేము దౌర్జన్యంగా మా పొలాల కాడనే మీటింగ్ పెట్టిర్రు. మేము కూర్చున్నప్పుడు ఏం చెప్పారంటే, మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తాం, మీకు ఏదైతే నష్టం జరుగుతుందో నష్టపరిహారం ఇస్తాం చెప్పడం జరిగింది. ఆ నష్టపరిహారం లేదు ఇప్పటి వరకు, వాళ్ళ పరిహారం లేదు. మా పరిహారం అయితే చేసేసారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎంఆర్ఓ, ఆర్డీఓ, మెయిన్ కలెక్టర్ దగ్గరికి మీరు చెప్పారు కదని 10 సార్లు వెళ్తే ఎవరు చెప్పుకుంటారో చెప్పకపోతే మా దగ్గర ఏమున్నది సీఎం దగ్గర ఉందని చెప్పటం. అదే సీఎం దగ్గరికి ఎన్నిసార్లు ఇట్లనే వచ్చి చెప్తే అయ్యా మేము చెప్పేసినాం, రాసేసినాం పొన్ని అని చెప్పటం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం, మేము చెప్పినాం ఆ మాట, మళ్ళీ కూడా మాట మాట్లాడొద్దని ఎమ్మెల్యే గారు చెప్పటం. ఇవన్నీ నష్టం జరిగి కాముషిగా ఊకొని ఎవరి భూములు వాళ్ళు దున్నుకుంటూ కూర్చుంటే కూడా వాళ్ళు కేసు పెట్టడం. వాళ్ళు కేసులు పెట్టి మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళామనుకో, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయటం. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయటం. సరే మా ప్రభుత్వం వస్తుంది, మా దేవుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని అనుకున్నాంలే, మాకు ఎప్పుడు రాలే. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజావాణిలో సీఎం మాట్లాడుతుందంటే మాకు ఎంతో సంతోషంగా ఉండి మేము సీఎం దగ్గరికి మళ్ళీ ఇందిరం ఇచ్చిన భూములే, అవే భూములు మాకు ఉండాలి. మరి ఇస్తామన్న మాట గతంలో ఉన్న పార్టీ ముందుగల టీఆర్ఎస్ పార్టీ ఇల్లు ఇస్తామని చెప్పినుండే, వాళ్ళు ఇయ్యక మాట తప్పిర్రు. మరి అదే రేవంత్ రెడ్డి గారు మాకు అదే జాగలు, ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు, కళ్ళాలు గుంజుకున్నారు, ఎంతో నష్టమైంది. ఆ నష్టం వాలించి మళ్ళీ మాకు తప్పకుండా 200 గజాల కాడి కానీ 150 గజాల కాడి కానీ ఇళ్ళు లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆదుకుంటారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆదుకుంటారని చెప్పి సీఎం గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు అంత వాళ్ళే, కలెక్టర్ వాళ్ళే, అంత వాళ్ళే. కలెక్టర్ మాట్లాడితేనే కలెక్టర్ ఛాంబర్లో మాట్లాడియాలి. మేము అడిగినాం, ఇప్పటి కూడా చెప్తున్నాం ఇళ్ళ పట్టాలు రేవంత్ రెడ్డి గారితో కంపల్సరీ తీసుకుంటాం. పొలాల మీదకి వస్తే ఒక్కరికి ఇప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయండి, మీరు అర్థం చేసుకోండి. ఈ సర్టిఫికెట్లు ఉన్న వారికి సరే అందరికి పేమెంట్ వేస్తున్నావు. వీడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మా తాతలే భూములు ఉన్నాయట, వాళ్ళకి పైసలు రాలేవు. ఆంధ్ర వాళ్ళకి నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు కోటి రూపాయలు పడ్డాయి, ఒక్కొక్కరికి ₹1,00,00,000. వాళ్ళకి భూమి ఎక్కడిదండి, ఇక్కడ పట్ట ఎట్లా ఇచ్చి వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలా ఏం పేరు నరసింహరాజు రంగరాజు అని ₹1,00,00,000 పడ్డాయి ఆయనకు. ఇది ఎంఆర్ఓ, ఇది కలెక్టర్, ఇలా ఖచ్చితంగా చేయున్నది. మాకు అద్దెకరు ఉంది, మాకు అద్దెకరకు పైసలు వాళ్ళేవు, ఆయనకి ₹1,00,00,000 పడేసి 8 ఎకరాలకు. అట్లా ఒక 10 మందికి పడ్డాయి. వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకే 10 మందికి పడ్డాయి, ఆంధ్ర వాళ్ళకే. మళ్ళీ ఇప్పుడు 120 సర్వే నెంబర్ ఉంది, 126, 122 చెరువు, పెద్ద చెరువును కబ్జా చేసేసారు. ఇప్పుడు వాణి మోహన్ ఉండే కలెక్టర్, వాణి మోహన్ మేడం వచ్చేసి కంచ తీసేసింది. ఆమె గట్టిగా తీసింది, నిజమైన ట్రెంచ్ కొట్టింది. ఆమె దేవత, ఆమెను కాదని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన ఇంట్లో పీనుగల వచ్చేసిండు, చెరువును కూడా కబ్జా చేసేసిండు. పీనుగు వెళ్ళింది, అదే పీనుగు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బతికిర్రు. పార్టీ పోతే ఏముంది, వాళ్ళ నాశనం కావాలి, వాళ్ళు నా కళ్ళ ముంగట సావాలని నేను గట్టిగా చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, నేను ఒక బాధునిగా చెప్తున్నా. నేను ఎంత నష్టపోయినా నాకు తెలుసు. ఈ కొడుకులు నన్ను పోలీస్ స్టేషన్లో వచ్చి కొట్టిపించింది. ఈరోజు ఫస్ట్ వచ్చిన, ఇది గుర్తించాలి. తప్పకుండా మీ మీడియాతో కూడా చెప్తా ఉన్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళు మేము ఎట్లా నష్టమైనా వాళ్ళు అట్లా కానీ అని మొక్కుతున్నాం. చేగుంట గ్రామ శివారులో మాది 94 సర్వే నెంబర్లో మా తాతల ఆస్తి 80 సంవత్సరాల నుంచి రికార్డు ఉంది. పట్టేదారులో మేము కాస్తులో ఉన్నాము. మాది 30 గుంటల భూమి, ఇంకా వేరే ఆ సర్వే నెంబర్లో ఇంకొక 2 గుంటల భూమి ఎక్స్ట్రా ఉంటుంది. ఆ భూమిని స్వర్గం సిద్ధరాములు అనే వ్యక్తి కొని 2 గుంటల భూమిని కొని రికార్డులో దిద్దిపించి రికార్డులో ఎక్కించుకొని మా భూమిలోకి ఎంక్రోచ్ అయ్యకుండా సుమారు 20 గుంటల భూమిలో మా బీస్మిట్ లేపుకుంటా, రేకుల షెడ్లు వేసుకుంటా రౌడీలను పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నాడు. 2019లో ఆల్రెడీ మా నాన్న పేరు మీద, కూనరాముల పేరు మీద ట్రెస్ పాస్ చేసిండు. తర్వాత మళ్ళీ అది కోర్టులో నడుస్తుంది. మేము ట్రెస్ పాస్ అయిన మా కడీలు కూలగొట్టిన ప్రూఫ్తో సహా మేము ట్రెస్ పాస్ చేస్తే అవి కేసు చేయలేదు, అది పక్కకు పెట్టేసినారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు సంవత్సరం కింద మళ్ళీ మా నలుగురు పేరు మీద ట్రెస్ పాస్ చేసినాడు స్వర్గం సిద్ధరాములు అనే వ్యక్తి. ఆ ట్రెస్ పాస్ చేస్తే మేము మళ్ళీ ఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే మొత్తం పరిశీలించి చూసి సిఐ గారికి రాసింది, ఎంక్వైరీ చేసి ఫాల్స్ అలిగేషన్ ఉంటే తీసేయమని చెప్పింది. అయితే సిఐ సార్ వచ్చిండు, చూసిండు, అంతా ఫాల్స్ అలిగేషన్ ఉందని చెప్పి తీసేస్తారండి. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఉన్న ఎస్ఐ సారు అంటే కేసును తీసేయకుండా
పెండింగ్ పెట్టిన ఏం చేసిర్రు. తర్వాత మళ్ళీ ఎస్ఐ సార్ వేరే సార్ వచ్చిండు. సార్ వచ్చినప్పుడల్లా మమ్మల్ని పిలిపించడం. ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే సార్ వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ముగ్గురు ఎస్ఐ సార్ మారారు ఇప్పటికి. అది ఆ కేసు అంటే మాది ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మా మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు, తీసేయాలి, మా భూమి మాకు కొలిసేయాలని మా ప్రాబ్లం సార్. మేడం, ఈ 2-3 రోజుల్లో మేడం ఎట్లాగో కొలిసిస్తా అని చెప్పేది ఎంఆర్ఓ మేడం కొలిసిస్తా అనేది. ఎక్సెస్ ఉన్న ల్యాండ్ కూడా కొద్దిగా తీసేసింది, ఇంకొంచెం ఉంది అది తీసేస్తా, ఈ 3-4 డేస్లో కొలిసి మీ ల్యాండ్ మీకు కొలిసిస్తానని చెప్పేది. 2016లో మేము భూమి కొన్నాము. కొన్న తర్వాత దానిపైన నాకు అమ్మిన ఆయన మీద ఈ వ్యక్తిగత కేసులు రాజకీయ పార్టీల గొడవలో పెట్టుకొని ఆయన మీద కేసు వేసిరని మా పొలాన్ని ముటిషన్ చేయకుండా హోల్డ్లో పెట్టారు. ఇంతవరకు ఆన్లైన్లోకి ఎక్కిస్తలేరు, పాస్బుక్లు రావట్లేవు. దాని మీద మేము పోయినసారి స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసినాం, పని కాలేదు. ప్రజావాణిలో ఏమన్నా పని జరుగుతుందని ఇక్కడ వచ్చి అప్లికేషన్ పెట్టి వస్తున్నాం. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం. మాకు న్యాయం చేయగలరని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. నడిపి సురేందర్ గౌడ్, తండ్రి బాలాగౌడ్, వయసు 60 సంవత్సరాలు. నాకు భూమి లేదు, ఇల్లు కూడా లేదు. నేను ఒక చిన్నగా కాంపౌండర్ పని చేసుకుని బతుకుతాను నేను. అయితే నేను 1991లో మా ఊరు అతను ఒక బీసీ అతని దగ్గర గవర్నమెంట్ భూమి తీసుకున్నా. 336 సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమి తీసుకున్నా. అయితే కొనకూడదు కానీ నాకు భూమి లేదనే ఉద్దేశంతో నేను కొనుక్కున్నా. ఒక 30 సంవత్సరాల ఆ పని నేను వ్యవసాయం చేసిన, బోర్ వేసిన నేనే. 2 ఇంచుల నీళ్లు ఫుల్ పోస్తుంది బోర్. అయితే నాకు ఒక 10 సంవత్సరాల నుంచి బీపీ, షుగర్, హార్ట్ అటాక్, కిడ్నీ ఈ జబ్బులతోని బాధపడుతున్నా. నాకు ఆరోగ్యం బాగలేక పొని చేయలేను, వ్యవసాయం చేయలేను. అది మా ఊరోళ్ళే 3వ వ్యక్తి, అంటే నాకు అమ్మిన వ్యక్తి కాకుండా 3వ వ్యక్తి వచ్చి దౌర్జన్యం చేసి నా భూమిని దున్నుకుంటున్నాడు. ఆడికి పోతే చంపేస్తామండి. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఇప్పుడు కలెక్టరు, ఎంఆర్ఓకు అందరికీ ఇచ్చినాం అప్లికేషన్లు, సాల్వ్ అయితలేదు. ఈ నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు లాభం చేస్తుంది అనే ఉద్దేశంతో మేము 2 రోజుల నుంచి తిరుగుతున్నాం. నిన్న వచ్చిన, అయితే ఈరోజు కాదు రేపు శుక్రవారం అని చెప్పిండ్రు. ఈడికి వచ్చినాము. ఇప్పుడు అక్కడ లోపల నా అప్లికేషన్ తీసుకున్నారు. నేను నా బాధను చూసి అక్కడ మేడం, ఎంఆర్ఓకి మేడం ఫోన్ చేసి చెప్పింది, ఇది తొందరగా మాట్లాడి ఆయనకు ఏ విధంగానైనా లాభం చేయాలి అని చెప్పి ఆయన లాక్కోలేడు. నేను 4 ఏళ్ల సంది 5 ఏళ్ల సంది చేయలేను కదా, దున్నలేను కదా. అందులో అన్నీ కంపముళ్ళు నేర్చినాయి, దున్నుకుంటున్నాడు. నీది కాదు, నాతో సర్టిఫికెట్ ఉంది, నాతో ఇంకో సర్టిఫికెట్ ఉన్నది అని దున్నుకుంటు. వానికి మస్తు భూమి ఉన్నది. వాళ్ళ కుటుంబం ఒక 10-12 మంది కొడుకులు, వాళ్ళందరూ కలిసి మా మీదకి వస్తుంది. చంపేసి ఆడంగా నడవనిస్తలేరు నన్ను. నాకు ఎవరికి చెప్పినా వాడిని చంపేసేటట్టు ఉన్నారు వాళ్ళు. ఇక చచ్చిపోయినా సరే అని లాస్ట్కు వీళ్ళకి వచ్చి ఎవరు ఆయన పేరు అందోలు గంగయ్య. నేను ఇంకో వ్యక్తి తనకు ఉన్నా, ఆయన గుంజుకున్నా నాకు బాధ లేకుండా ఉండే. నువ్వు తెచ్చిన ఆయన అంటే గవర్నమెంట్ భూమి కొనకూడదు, అమ్మకూడదు, లేదా గవర్నమెంట్ కన్నా కావాలి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆడ మేడం కూడా చెప్పిన, నాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఒక 2 రూమ్లకు ఇంటికి జాగా ఇచ్చి మిగతా అది గవర్నమెంట్ తీసుకున్నా సరే అని చెప్పి వస్తుంది. మా పొలము 30 సంవత్సరాల కింద మేము కొన్నా అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అయితే ధరణిలో మాత్రము నమోదు కాలేదు ఇప్పటివరకు కూడా. టీఆర్ఎస్ ఎంట్రీ చేసిన ధరణి 2వ రోజు నుంచి చురువు చేస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినన్ని రోజుల్లో కూడా మేము ఆఫీసుల చుట్టూ తిరిగినాము. ఇప్పటి వరకు కూడా ధరణిలో కనీసం ఒక అక్షరం ముక్క కూడా మారలేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్లోనన్నా కనీసం అవుతుంది ఏమంటే, ఇప్పటికీ ప్రజా దర్బార్కు 14 సార్లు వచ్చిన ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్కు, అయినా కూడా ఇప్పటికి కూడా ఒక అక్షరం కూడా మారలేదు. వీళ్ళ స్పందన కూడా ఎట్లున్నదండి అంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళకు వత్తాస పలికినట్టున్నది. ప్రజలకు కనీసం 2 నెలలు కాకుండా 3 నెలల కన్నా వాళ్ళ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం, స్థానిక గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ను, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ను, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రిని కూడా మేము కోరుతున్నాం. ఒకటే, ప్రజా సమస్యలు ముందుగా పట్టించుకోండి. రియల్ ఎస్టేట్ వల్ల సమస్యలు కాదు పట్టించుకునేది, ప్రజా సమస్యలు ముఖ్యం. మా భూమికి మాకు ఆన్లైన్ లెక్కనికి మమ్మల్ని ఇన్ని ఆఫీసుల చుట్టూ ఇంత ఘోరంగా దింపుతున్నారు ఎందుకు?
అంటే ఓట్లప్పుడు మాత్రమే మీరు లీడర్లు, ఓట్లు అయిపోయినాక ఇక మేము రోడ్ల పాలా? అదే ఓట్లప్పుడు కూడా అదే వత్తాసు పలకాలే మీరు. ప్రజలు మాకు అవసరం లేదు, మాకు రియల్ ఎస్టేట్ వాళ్ళే అవసరము, వాళ్ళ భూములనే మేము తారుమారు చేస్తాం, వాళ్ళ భూములనే రికార్డులకు ఎక్కిస్తాం, ఈ రకంగానే స్పందించాలి మీరు. కానీ మరి ఎందుకు మీరు రైతుల మీద ఇంత చిన్న చూపా? రైతులంటే ఇంత సులకన? మీ ప్రభుత్వ పథకాలు మాకు అవసరం లేదు, మా భూములు మాకు ధరణిలో ఆన్లైన్లో ఎక్కాలని యావత్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, రైతులకు మీరు న్యాయం చేయండి. మీరు 5 సంవత్సరాలు కాకపోతే 50 సంవత్సరాలు కూడా పరిపాలన ఉండండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రజా సంక్షేమాన్ని కోరుండి మీరు 2000 పింఛను 5000 పింఛను కాదు మేము కోరేది. ఈరోజు మేము భూమి అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి, కానీ మేము అమ్ముకోదలుచుకోలేను. మా భూమి మీద మేమే బతకాలనుకుంటున్నాము, బోర్లు వేసుకొని కానీ బావులు కొట్టుకొని కానీ మా భూమిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం, మేము అమ్ముకోవడానికి కాదు. ఇట్లా రోజుకు కనీసము 3000 మంది ఇక్కడ ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం కూడా మినిమం 5000 మంది జనాలు వస్తుర్రు. 5000 మందిలా కనీసం 5 మందికి కూడా ఇప్పటికి కూడా ఆన్లైన్లో పేరు నమోదు కాలేదు. ఈ రికార్డు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తన ఫైళ్ళు, మా ప్రజా దర్బార్కు ఎన్ని ఫైళ్ళు వస్తున్నాయి, అందులో అమలవుతున్నాయి ఎన్ని, జిల్లా కలెక్టర్ దృష్టిలోకి ఎన్ని ఫామ్స్ పోతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కింది స్థాయి ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు, లంచాలు తింటుండ్రా, ఎవరికి వత్తాసు పలుకుతున్నారు, రైతులకు పలుకుతున్నారా? రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. రియల్ ఎస్టేట్లో సూట్ కేసులు తీసుకొని వత్తాసు పలకకుండా రైతుల దగ్గర కనీసం ఇక్కడికి రానికే కూడా డబ్బులు లేవు. ఒక లేడీస్కి మాత్రమే ఫ్రీ బస్ ఇచ్చిర్రు. మరి మేము ఎక్కడ పోవాలి? మేము ఆఫీసులో చుట్టూ తిరిగేటోళ్ళము, బాయ్సము. మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు లేకపోతే నడుచుకుంటూ వస్తున్నాము, నడుచుకుంటూ పోతున్నాము, తిండి లేదు. కనీసం తానికి మంచినీళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, అంతే తప్ప మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా మేము పొట్ట చంపుకొని మేము ఈ ప్రజా దర్బార్కు వస్తున్నాము. మా సమస్య తప్పకుండా 25 గుంటల భూమి 206 సర్వే నంబరు, అంతాపూడ గ్రామం, పొలిమేర, శంకరపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. ప్రజావానికి రావడం ఇది 3వసారి. ఇప్పుడు 3వసారి కూడా ఇస్తే ఏమంటుందంటే మేము ఏం చేయలేమండి, మీకు కొట్టుకోండి. సరే మీరు అరే ఎవరిని తెలియకుండా ఏం ఎంక్వైరీ చేయకుండా అది డీటీసీ అనుమతులు ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేయండి, లేదా దాని ఏదో ఎఫ్టీఎల్ ఆపర్చునిటీలో కట్టుకోవచ్చు అని జివో ఇవ్వండి అంటే మేమేం చేయలేడం, ఫార్వర్డ్ చేస్తారంట, కూర్చుంటారంట. మరి ఏంటి సార్ 3వసారి రావడం ఎందుకు సార్ అంటే కొట్టుకోండి, ఆయన ఉచిత సలహా ఇస్తాడు, కొట్టుకోండి అంట. నేను పబ్లిక్ ఇష్యూ మీద నేను వచ్చి 3 సార్లు మహమ్నార్కి వెళ్ళి రావడమే గొప్ప అంటే 3వసారి రావడం వచ్చి ఇక్కడ నేను కంప్లైంట్ ఇస్తే కొట్టుకోవాలంట. మరి ప్రజావానికి ఎందుకు ఎట్టిరు? నా సొంత విషయం కాదు కదా. మరి ఎఫ్టీఎల్ ఆపర్చునిటీలో కట్టుకోవచ్చు అని సీఎం గారిని జీవో ఇమ్మను, పంచాయతీ పోతుంది. నేను చెప్పింది కాదు, ఇప్పుడు నా దగ్గర లేదు. ఇప్పుడు పంచాయతీరాజ్ దాంట్లో ఉంది సెక్షన్లో మొత్తం 30 ప్లాట్లు వాళ్ళు ఇచ్చిన జీవో వచ్చింది. దగ్గర 10 సంవత్సరాల సంది డిపో దగ్గర తిరుగుతున్నా, కలెక్టర్ దగ్గర తిరుగుతున్నా. కలెక్టర్ నడితే డిపో నడతాం, డిపో నడితే టౌన్ ప్లానింగ్ నడతాం. వీళ్ళు తిప్పుడే తప్ప చేసు లేదు. అవన్నీ పెట్టుకొని ఇడికి వస్తే వీళ్ళు ఉచితాలు ఇప్పుడు ఏమంటారు, ఈసారి 3వసారి మీరు పోయి కొట్టుకోండి సార్ అంటే, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పును సర్దిదానికే మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని కొట్టుకోవాలంట. ఇదక్కడ న్యాయం? మరి ఇదే ప్రజావాణి ఎందుకు ఉంది? మరి సమస్యలు క్లియర్ చేస్తామని కదా, సమస్యలు పరిష్కరించబడతాయని కదా. ఏదో సీఎం దగ్గర కలెక్టర్తోనే కాలేదు, సీఎంతో అవుతుందని మేము వచ్చినాము. ఫోటో తీసుకొని ఇస్తలేడు, మెసేజ్ వస్తుంది పోగా. ఇంతకుముందుకు ఇచ్చిన 2 సార్లు వచ్చిన మెసేజ్లు నేను దీన్ని రాసిన, ఇంతకుముందుకు వచ్చినాయి, ఇంకా ఇప్పుడు మెసేజ్ రాలే. ఇప్పుడు వస్తే 3వసారి ఇది. ఇప్పుడు 3వసారి ఆఫీసర్ని అడిగితే ఏం లేదు, వాళ్ళు మాకు రాలేదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అడిగితే ఏమే సార్ ఎన్నిసార్లు రావాలని వాళ్ళంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు రామంటే వస్తా, ఆయన ఏమంటున్నాడు, మీరు కావాలంటే కొట్టుకోండి, కొట్టుకోవాలంట. నేను అది నా ఇంటి సమస్య, అది కొట్టుకోనికే. నేను మహమ్నార్కి వెళ్ళి రావడమే ఇక్కడికి రావడం గొప్ప, మళ్ళీ నేను ఇవన్నీ ఖర్చు పెట్టుకొని పబ్లిక్ ఇష్యూ మీద నేను కొట్టుకోవాలంట. మరి ఇక ప్రజావాణి ఎందుకండి? కలెక్టర్ తన ఏం బీకలేదు, సీఎం తన అవుతుందని నేను వస్తే కొట్టుకోను. మరి ఎందుకు బంద్ చేసుకొని కూర్చో, చాయ్ బిస్కెట్ లాకుండా అది కూర్చొని మంతకాలు కనుక నా లెటర్ తీసుకొని కానీ అర్ధగంట సేపు పట్టింది నాకు ఫోన్ మాట్లాడుకుంటా. ప్రజావాణి బంద్ అయితే బెస్ట్ కదా. ఏదో పని అవుతుందని నేను ఆడికి వెళ్ళొచ్చి నా బెస్ట్. ఇది 3వసారి దగ్గర 10,000 ఖర్చు అయింది. ఇప్పటికి వచ్చిన వాళ్ళప్పుడే కారుకు 3,000. ఎంఆర్ ఆఫీస్లో ఒక 4 అప్లికేషన్లు ఇచ్చినాము, కానీ ఎవరు లంచానికి మంచం ముందాడ. ఆ లంచానికి మంచము ఎవడు లొంగ తీయాలంటే రేవంత్ రెడ్డి దాన్ని లొంగ తీయాలా. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ప్రజా దర్బారు పెట్టిండు. ప్రజా దర్బారు పెడితే ఏమైంది, పని అవుతలేవు.
ఆఫీసర్లకు పని అవుతుంది ఇక్కడ వస్తే. ఆయన పని చేయమని కరెక్ట్గా చెప్పాలి, ఆయన కూడా చెప్తేనే అది పనులు కరెక్ట్ అవుతాయి. ఇక్కడ వస్తురు పోతురు వస్తురు. ఇప్పుడు నేను 4వసారి రావడము, 4వసారి వచ్చి 4 పనులు ఒక పని కూడా కాలేదు. మాకు ఇబ్బందులు ప్రాబ్లాలు బాగున్నాయి. ఆ ప్రాబ్లాల తగ్గట్టు కూడా వచ్చిన పని అవుతలేదు. వీడికి మాకు పర్మిషన్ ఇమ్మన్నాం, పోలీస్ పర్మిషన్ ఇమ్మన్నాం, పోలీస్ పర్మిషన్ లేదు. ఇంతవరకు ఫోన్ చేస్తే ఆయన కలిస్తే దగ్గర రానియలేదు. ఒకసారి పోయినాం, ఆఫీస్ దాకా పోయినాం, ఇంటి దాకా పోయినాం, రానియలేదు. సరే అట్లా రానియకున్నా సరే బజాజ్ పెట్టినగా అలా కూడా వస్తే కూడా పని అవుతలేదు. మాకు కంప్లీట్గా మాకు ఎంఆర్ఓ మాకు పోలీస్ పర్మిషన్, ఎంఆర్ఓ వచ్చి మా భూమి చూపెట్టాం, మా భూమి మేము దున్నుకుంటాం. మేము కావాల్సింది మాకు రేవంత్ రెడ్డి ఒకటి మాకు సాయం చేస్తే చాలు. అది జైంట్ పట్ట, అది జైంట్ పట్టలో మాకు వాళ్ళ భాగం. మాది మందం అన్నదమ్ములే, పాలవలమే అంతా మేము. వాళ్ళు అమ్మిరు కాబట్టి ఆ కొన్నోడు మొత్తం కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకుండు కాబట్టి మా భాగం మాకు ఇవ్వాలని మేము కొట్టాడుతున్నాం. దాని గురించి మాకు ఒకటి పోలీస్ పర్మిషన్, ఎంఆర్ఓ వచ్చి మాకు కావాలి. మానకొండూరు మండలం పోషంపల్లి గ్రామంలో భూమి కొనుక్కున్న ఎకరా 10 గుంటలు 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. పాలుగు దున్నేటోడు అందులో రాకుండా 25 ఏళ్ళ నుంచి కొడతా ఉన్నాడు, ఎలా కొడతా ఉన్నాడు. పాలుగు దున్నేటోడు నాదే భూమి అంటాడు. కేసీఆర్ ఉన్నంతసేపు వాళ్ళ చుట్టూ తిరిగి సచ్చిన ఐజీ నాయిరెడ్డి మహేందర్ రెడ్డితో లెటర్ పెట్టిన, కిషన్ రెడ్డి బీజేపీ ఆఫీస్కి పోయి లెటర్ పెట్టిన కలెక్టర్కు, ఎవ్వరికి పెట్టినా ఏం లేదు. కోర్టు నాకే తీర్పిచ్చింది, సివిల్ కోర్టు కరీంనగర్ది. మళ్ళా నేను వరి కోసి అక్కడ పెట్టొచ్చినాక పెట్టి పొద్దుగాల పోయి తెచ్చుకుంటాననే వరకు తెల్లందాకా మోసిర్రు. నన్ను 3 నెలలు, నా బిడ్డను నన్ను మా అల్లుని 3 నెలలు జైల్లో పెట్టిర్రు పోలీసు వాళ్ళు. దొంగ కేసు రాసి ఆ ఊళ్ళో సర్పంచ్ ఎరకల అంజయ్య చేయబట్టి రాసినా కానీ ఆ కోర్టుకు వెళ్ళి బెల్లుకెళ్ళి వచ్చిన. మళ్ళా సంక్రాంతి పండుగ తెల్లారి హైకోర్టులో పిటిషన్ వేసిన. హైకోర్టు నాకు మళ్ళీ పంపింది, ధరణి పెట్టుకోమని అన్నది. ధరణి పెట్టిన, ఆన్లైన్ కొట్టిపించిన, ఏలు ముద్ర పెట్టిన. ఇప్పుడు ఒకే అత్తది బిడ్డ 4 నెలలు 3 నెలలు పడుతుందని చెప్తారు. వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కు కాగితాలు అప్పచెప్పిన.